ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. తమకు సీటు రాకపోయినా పర్వాలేదు కానీ ప్రత్యర్థికి మాత్రం రాకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. టీడీపీ నుంచి నర్సాపురం అసెంబ్లీ సీటు ఆశిస్తున్న ఇద్దరు నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ టికెట్పై అధికార పార్టీ టీడీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ సీటుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సిట్టింగులకు టికెట్లు కేటాయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడంతో ఎమ్మెల్యే మాధవనాయుడుతో పాటు కొత్తపల్లి వర్గీయులు సీటుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు తనను ప్రచారం చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి మాత్రం పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్లు కేటాయించలేదని, అభ్యర్థుల జాబితా వెలువడుతుందని తెలిపారు. దీంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందన్నది అధికార పార్టీలో సస్పెన్స్ నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా శివారు తీర ప్రాంతమైన నర్సాపురం నియోజకవర్గంలో 1,59,000 మంది ఓటర్లుండగా ప్రధానంగా 2 సామాజిక వర్గాలు గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తపల్లి సుబ్బారాయుడు 1989లో మొదటిసారిగా నర్సాపురం అసెంబ్లీ స్థానంకు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2 సార్లు కేబినెట్ మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. అయితే 2009లో చిరంజీవి ప్రజారాజ్యంలోకి వెళ్లి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మీద 22,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే సుబ్బారాయుడు మళ్లీ టీడీపీలో చేరడంతో చంద్రబాబు ఆయన సీనియారిటీని గుర్తించి కాపు కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. పార్టీ సీనియర్ నాయకుడిగా చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండడంతో నర్సాపురం సీటు కొత్తపల్లి సుబ్బారాయుడికే దక్కుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. 2014లో కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ వైసీపీ పార్టీలో చేరటంతో అనూహ్యంగా బండారు మాధవనాయుడు పేరు తెరమీదకొచ్చింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీలో నిలబడి కొత్తపల్లిపై 22,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా నర్సాపురం నియోజకవర్గంలో 900 కోట్లతో అభివృద్ధి పనులకు చేపట్టారు. అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించారు. ఏళ్ల తరబడి పెండింగ్ పనులకు శంకుస్థాపన చేయించడం వంటి పనులు చేసి చంద్రబాబు దృష్టిలో సమర్థుడిగా గుర్తింపు పొందారు. ఈసారి ఎలక్షన్లో మాధవనాయుడికే సీటు ఖరారు చేసినట్లు సమాచారం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మాధవనాయుడికి మళ్లీ టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. ఇక చంద్రబాబు సిట్టింగులకే సీట్లు ఖరారు చేస్తున్నట్లు వార్తలు రావడంతో సుబ్బారాయుడు అనుచరులలో అలజడి మొదలైంది. దీంతో సీటు తమకు రాకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీలో నిలవాలని ఒత్తిడి తేవడంతో కొత్తపల్లి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా ఎవరికి సీటు ఖరారు కాలేదని, చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పడంతో అనుచరులు శాంతించారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నా గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకళ్ళు చెప్పాలన్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఒకరికి తెలియని పరిస్థితి సుబ్బారాయుడు అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అంటే సుబ్బారాయుడికి తెలుసు అనేటువంటి కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా అవగాహన ఉంది. ఓటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడే సుబ్బారాయుడు, సుబ్బారాయుడే చంద్రబాబు నాయుడు. తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో కూడా మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఈ జిల్లా, ఈ మన నియోజకవర్గంలో కాకుండా ఈ జిల్లాలోనే కాకుండా ఈ యావత్ మన జిల్లా, అదేవిధంగా 13 జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసే విధంగా మన నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇంతవరకు అధికారికంగా అయితే తెలుగుదేశం పార్టీ ఏ వ్యక్తిని కూడా అధికారికంగా ప్రకటించి ఉండలేదు. రాష్ట్రంలో కూడా ఎక్కడ ప్రకటించి ఉండలేదు.
కానీ ఈ ప్రాంతవాసులందరూ కూడా నరసాపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అయితేనే సరైన వ్యక్తి అని, అనుభవజ్ఞుడైన నాయకుడని, మచ్చలేని నాయకుడని, అవినీతి అంటున్న నాయకుడని, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతంలో చేసినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు అని, మారు అతనికి పార్టీ అవకాశం కల్పించాలని, ప్రజలు గెలిపించుకోవాలని చెప్పేసి ఎంతో తాహతతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. నరసాపురం శాసనసభ అభ్యర్థిగా శ్రీ బండారు మాధవనాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయమని ఆయన నియమించారు. ఆయన ప్రచారం కూడా మేము ఇప్పటికే 3 రోజులు పూర్తి చేసుకుని వాళ్ళు 4వ రోజు కూడా దిగ్విజయంగా జరిపించాం. ఆయన విజయం మాకు నల్లేరు మీద నడకే. ఇవాళ ఆయన సభ్యుడు అయిన దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అన్ని విషయాల్లో కూడా బిల్డింగ్లు నిర్మించడంలోనైతేనేమి, రోడ్లు వేయించడంలో అయితేనేమి దరిదాపు 900 కోట్లు ఈ నియోజకవర్గాన్ని తీసి అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు. నియోజకవర్గ ఏర్పాటైన నరసాపురం నియోజకవర్గం ఏర్పాటైన మొదటి నుంచి కూడా ఏ శాసనసభ్యుడు ఇన్ని 100 కోట్లు తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాలు అభివృద్ధి చేసిన నాయకుడిని నేను చూసి ఉండలేదు. చంద్రబాబు నాయుడు నరసాపురం అసెంబ్లీ టికెట్ను సీనియర్కి పట్టం కడతారా లేక యువ నాయకత్వాన్ని కొనసాగిస్తారా అన్నదానిపై నియోజకవర్గంలో సందిగ్ధత ఏర్పడింది. ఇటు కొత్తపల్లి, అటు మాధవనాయుడు తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to New Waves.